హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజు నేను పాయ కూర చేస్తున్నానండి. అంటే కాళ్ళు అండి, పొట్టేలు కాళ్ళు. చూడండి, దానికి కావాల్సినవి ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, టమాటాలు, కొత్తిమీర, చెక్క మొగ్గ, అల్లం తెల్లగడ్డ పేస్టు. ఫస్ట్ అయితే మనము ఇవి తెచ్చుకొని ఇవి 2 తీసుకొచ్చుకున్నామండి. ఈ 2 నీట్గా బాగా కడిగేసుకొని నీట్గా ఇట్లా పెట్టుకొని స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. ఫస్ట్ అయితే మనం చెక్క మొక్క వేసుకోవాలి. అది కొంచెం బాగా వేగిపోయాక ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇట్లా ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయాక కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఫ్రై చేసేసేయాలండి. ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగిపోతే చాలా టేస్ట్గా వస్తుంది కూర అనేది. ఇప్పుడు మనం అల్లం తెల్లగడ్డ పేస్టు 2 టీ స్పూన్లు వేసుకున్నాము. ఇది కూడా ఇట్లాగే బాగా ఫ్రై అయిపోవాలండి, బాగా వేగిపోవాలి. ఇది కూడా ఇట్లాగే ఏం చేసుకొని చూడండి. తర్వాత టమాటా ముక్కలు, ఇది కూడా బాగా నూనెలో ఏం చేసుకోవాలి. ఇవి కూడా వేగిపోయాక నీట్గా బాగా ఎర్రగా వేగాలండి, మాడకుండా. ఆ టమాటాలోంచి గుజ్జులాగా వచ్చేసింది కదండి, వాటర్ అయితే ఏం పోయలేదు. అట్లా వచ్చిన దాంట్లోనే మనం ఈ కాళ్ళు అయితే వేసేసుకున్నాము. ఈ ముక్కల్ని వేసేసి అవి ఉప్పు కారం వేసేసి ఇట్లాగ బాగా కొంచెం కలిపేసుకోవాలి. కొంచెం నీళ్ళు పోసేసి ఇది కూడా బాగా కలుపుకొనేసి, అంటే మనం తెచ్చుకునే కాళ్ళని బట్టి ఉంటుందండి. కొన్ని అయితే పొట్టేల కాళ్ళు కొంచెం ముదురుగా ఉంటాయి, కొన్ని లేతగా ఉంటాయి. ఇవి అయితే లేత కాళ్ళేనండి, అందుకే కొంచెం తక్కువే పోసాను నీళ్ళు. కొంచెం ధనియాల పొడి కూడా వేసేసి బాగా కలుపుకొని ఇట్లాగా 2 నిమిషాలు ఇట్లాగే ఉడకనిచ్చుకొని అప్పుడు మనము కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలండి. చూడండి, కుక్కర్ విజిల్ కూడా వచ్చేసింది. ఇట్లా మనం 4-5 విజిల్ అయితే పెట్టుకుంటే సరిపోతుందండి, ఎక్కువ పెట్టుకోకర్లేదు. మనం 2 కాళ్ళే కదా తీసుకున్నది. ఇది చాలా టేస్టీగా దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి. దేంట్లోకైనా అంటే చపాతీలోకైనా, దోశలోకైనా, అన్నంలోకైనా, దేంట్లోకైనా బాగుంటుంది. పైన కొత్తిమీర చల్లేసుకోవడమే అయిపోయిందండి. టేస్టీ పాయ. దీన్ని పాయ కూర సూపర్. ఇది కాళ్ళు అంటారండి, పొట్టేల కాళ్ళు పాయ అంటారు. 2 విధాలుగా అనుకోవచ్చు. సూపర్గా అయితే వచ్చిందండి. టేస్టీ పాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.